హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పివి తెలుగు వ్లాగ్స్ అండి. నేను చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమైతే మామిడికాయ చట్నీ పెట్టేస్తున్నాం కదా, దాంట్లో మెయిన్ పని వచ్చేసి వెల్లుల్లిపాయలు పొట్టు తీయడం కూడా ఒక పని కదా. సో వెల్లుల్లిపాయలు చాట్లో వేసుకొని వచ్చి నేను, మా మమ్మీ, మా చిన్న కూతురు అయితే చాలా కష్టపడి మొత్తానికి అయితే కంప్లీట్ చేసాం. దాని తర్వాత వెంటనే కిచెన్ లోకి వచ్చేసి నేను ఇంకా మెంతులు జీలకర్ర కలిపి వేయించాను. ఆ వాటితో పాటు పచ్చి ఆవాలను కూడా, అంటే ఆవాలను వేయించుకోకూడదు, ఆ ఆవాలను కూడా మిక్సీ వేసుకున్నాను. ఈ రెండు పొడులు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు పొట్టు తీసాక దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు సపరేట్ చేశాను, కొన్ని వెల్లుల్లిపాయలు అయితే కచ్చపచ్చగా మిక్సీ పట్టాను. వీటన్నిటిని పట్టుకొని ప్రశాంతంగా హాల్లోకి అయితే వచ్చేసాను. ఒక పెద్ద బేషన్ తీసుకొచ్చుకున్నాను, నా మెజర్మెంట్ కి ఒక గిన్నె తీసుకొచ్చుకున్నాను, వచ్చి కూర్చున్నాను. నాకైతే అన్నేమో గానీ ఈ మామిడికాయ చట్నీకి వచ్చేసరికి అయితే మెజర్మెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాడైన సందర్భాలు కూడా నాకు ఉన్నాయి. అందుకనేసి నేను మెజర్మెంట్స్ ప్రకారం చేస్తాను. ఒక 5-6 years నుంచి నేను ఎవరిని అడగట్లేదు పికిల్ ఎలా పెట్టుకోవాలని, నా ద్వారా నేనే పెట్టుకుంటూ వస్తున్నాను. సో ఒక పెద్ద బేషన్ తెచ్చాను, కానీ దాంట్లో మాత్రం ముక్కలు హెవీ అయిపోయినాయి. అయినా కూడా పర్లేదు, స్లోగా కలుపుకుందాం అనేసి ఇంకా అదే బేషన్ లో అయితే కలుపుతున్నాను. నా మెజర్మెంట్స్ ఏంటి అంటే 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె లేదా ఒక గిన్నెకు కొంచెం ఎక్కువగా అయితే నేను కారం తీసుకుంటానండి. దాంతో పాటు ఒక హాఫ్ అయితే ఉప్పు తీసుకుంటాను. ఒక కప్పున్నర వచ్చేసి ఆవపిండి, దాంతో కప్పుకి కొంచెం తక్కువ మెంతులు అని జీలకర్ర పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇవి చేస్తున్న టైంలోనే మా అమ్మగారు వచ్చేసి ఫస్ట్ అయితే పసుపుతో స్టార్ట్ చేయాలని కొంచెం పసుపు అయితే వేసి వెళ్ళారుగా, మీరు కూడా చూసారు కదా. సో దాని తర్వాత కచ్చాపిచ్చగా నూరి పెట్టుకున్న వెల్లుల్లిపాయలతో పాటు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం కిందికి పైకి అయితే ఒక 10 నిమిషాలు కలిపానండి. ఎందుకంటే బేషన్ పెద్దగా అయింది, మామిడికాయ ముక్కలేమో ఎక్కువైపోయాయి. సో స్లోగా చేసుకోవాలంటేనే కదా పని అవుద్ది, ఇంకోటి దాంట్లో టర్న్ చేసి చేయలేం కదా. సో నేను స్లోగా కలిపాను. ఈలోపు మా మమ్మీ వచ్చి మొత్తం కలిపాక ఆయిల్ వేద్దామన్నారు. మా మమ్మీ వచ్చి కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేశారు. ఈ ఆయిల్ వేసే దాంట్లోనే 2 డబ్బాలు కూడా తెచ్చేసారు. మొత్తానికి అంతా నీట్ గా కలిపేసి 2 డబ్బాల్లో అయితే ఎత్తేసి పెట్టుకుంటున్నా అండి. ఈ పచ్చడి కలుపుతున్నప్పుడే మా అమ్మాయి వచ్చేసి నాకు ఏ కర్రీ వద్దు, నాకు పచ్చడి అన్నమే కావాలన్నారు. సో ఎవరైనా అడుగుతారు కదా, మా పిల్లలైతే కొంచెం వెరైటీ ఏంటంటే మొత్తం దీంతోటే కావాలని, ఇంకేది వద్దు మాకు కర్రీ, మొత్తం చట్నీయే కావాలన్నారు. సో మా మమ్మీ వెళ్ళి రైస్ కుక్కర్ లో అయితే రైస్ పెట్టేశారు. నేను ఈ పచ్చడి అయితే బాక్సులలో సర్దేటప్పటికి రైస్ కూడా అయిపోయింది. మా మమ్మీ అది తీసుకురాగానే ఇవి 2 దాంట్లో పెట్టేసి రైస్ దాంట్లో వేసి కలిపేశానండి. మొత్తానికి సక్సెస్ఫుల్ గా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏదైనా కొద్దిగా తక్కువ ఎక్కువలు ఉంటే మాత్రం 3rd డే కూడా కలుపుకోవచ్చు కదా అనేసి ఇంకా వీటిని అయితే పక్కన పెట్టేశాను. మొత్తానికి మనం వేడి వేడి అన్నం అయితే కలుపుతున్నాగా, మా పెద్ద పాప వెయిట్ చేస్తుంది ఫస్ట్ ముద్ద ఎవరికి పెట్టిద్దని. ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కదా మనకి, అంటే పెద్ద కూతురు. సో మా పెద్ద పాపకు పెట్టేశాను. కొంచెం తిను మమ్మీ ఉప్పు తగ్గింది అని చెప్పింది. చిన్న కూతురు వచ్చేసి మమ్మీ కారం తగ్గింది అని చెప్తుంది. వీళ్ళిద్దరు కాదు కానీ మా మమ్మీకి మా హస్బెండ్ కి పెడదామని వీళ్ళిద్దరు పెడితే అన్ని సెట్ అయినాయమ్మా అని చెప్పారు. సో నేను కూడా కొంచెం ఒక ముద్ద టేస్ట్ చూస్తే నాకు కూడా కొద్దిగా సాల్ట్ తగ్గింది అనిపించింది. ఎలా అయినా ఏది అయినా కూడా 3rd డే మిగతా కలుపుకోవచ్చు కదా, టైం ఉంది కదా అనేసి ఓకే అనేసి వీటన్నిటిని అయితే పక్కన పెట్టానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.